నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ పాదవల్లభ దిగంబర 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 శ్రీ పాదవల్లభ దిగంబర సర్వరోగహరం దేవం దత్తాత్రేయం ముఖ్యంగా భక్త మహాశయులందరూ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మన లింగంగుట్ట సనాతన ధర్మాన్ని పాటిస్తూ గత ఈ సంవత్సరంగా పూర్తి చేస్తే 8 సంవత్సరాలుగా అఖండంగా మనం గోదావరి నదీ స్నాన పాదయాత్ర కార్తీక మాసంలో చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం జపం చేసే వాళ్ళు కానీ అనుష్ఠానం చేసే వాళ్ళు కానీ లౌకిక విద్యలో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే మామూలు స్నానం కంటే కూడా నదీ స్నానంలో మన పాదయాత్రతో కూడినటువంటి ఆ స్థితి ఉన్నతమైన స్థితి ఇస్తుందని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ దాన్ని పాటించేటటువంటి క్రమంలో మనం ముందస్తుగా ఉంటూ అది నవిపేట చరిత్రలోనే ఇది 8వసారి దిగ్విజయంగా ముందుకెళ్ళేటువంటి స్థితిని కలుగుతూ ఉన్నారు. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలి, అందరికీ కూడా మంచి పంటలు మంచి పాడి అందరూ కూడా సుఖశాంతి సంతోషంతో ఉండాలని భక్తులందరికీ కూడా ఎక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా ఈశ్వరుడు సులభంగా అందించే సత్సంకల్పంతో కొన్ని సంవత్సరాల కార్యక్రమాన్ని ఈశ్వరుని కృపతో నిరంతరాయంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధితో ముందుకెళ్తూ 100 నుంచి మొదలై మనకు 1000 సంఖ్యతో పూర్తవుతుంది. మనకు బాస నదికి వెళ్ళేసరికి అది పెద్దల యొక్క అనుగ్రహం. కాబట్టి అందరూ కూడా సుఖశాంతి సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణ కోరికతో మాత్రమే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. అది లోక కార్యక్రమం కాబట్టి లోక కళ్యాణ కార్యక్రమం కాబట్టి ఈ రోజు మనం అనుకున్న దానికంటే కూడా అంగరంగ వైభవంగా ముందుకెళ్తూ అందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ సుఖము శాంతి సంతోషాలు భగవంతుడు ఏదైతే కావాలని భగవంతుడి దగ్గర కోరుకునే భక్తులు ఉన్నారో అందరికీ లేదు అనేది మల్ల సంవత్సరం అన్ని రకాలు ఇస్తున్నారు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి నలభై భక్తులందరూ కూడా దీన్ని ఆశ్రయించే వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఆ ఈశ్వరుడు గోదావరి మాత పెద్దల అనుగ్రహం ఉండి వాళ్ళకి కావాల్సిన కోరిక నెరవేరాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఇదే విధంగా ముందుకెళ్ళిన భగవంతుడు ప్రార్థిస్తూ అందరికీ కూడా ఓం నమః శివాయ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకారం చేస్తున్న పెద్దలకు సాధకులకు భక్తులకు మాది అనే కార్యక్రమంగా పిలవగానే మరో పిలుపుగా ముందుకు వచ్చేసి పాల్గొంటున్న వందలాది మంది భక్తులకు కూడా ఆ ఈశ్వరుడు ఎల్లకాలం సుఖశాంతి సంతోషం ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ అందరికీ కూడా జై గురు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భగవానికి